డిబేట్ తెలంగాణ కాంగ్రెస్లో తాజా పరిణామాలు. కొంతమంది సీనియర్ నేతలపైన వేటు వేయడానికి అధిష్టానం డిసైడ్ అయింది. రేపో మాపో ఆదేశాలు వస్తాయి అన్నట్టుగా జరుగుతున్న ప్రచారం, పార్టీలో అంతర్గతంగా చర్చోపచర్చలు జరుగుతున్న తీరు, మల్లగుల్లాలు పడుతున్న తీరు, ఏదో జరుగుతోంది అని మాట్లాడుకోవడం, ఏం జరుగుతుందో అర్థం కాక బుర్రబద్దలు కొట్టుకోవడం, ఇది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితి. ఒకటి చాలా స్పష్టంగా కనబడుతోంది, ఏదో తెలియని ఒక కాన్స్పిరసీ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక కుట్ర జరుగుతోంది అనేది చాలామంది మాట్లాడుతున్న మాట. అది ఇంతో అంతో అది కనిపిస్తున్న తీరు కూడా అలాగే ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో నేతలు చేస్తున్నారా, లేక కొందరితో బయట వాళ్ళు ఎవరైనా చేయిస్తున్నారా, రేవంత్కి వ్యతిరేకంగా గళం విప్పేలాగా మాట్లాడిస్తున్నారా, వాటెవర్, మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి టార్గెట్గా ఒక ఇది జరుగుతోంది. రేవంత్ రెడ్డి లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దాని భవిష్యత్తు ఉంటుందా అంటే ప్రశ్నార్థకం. దీన్ని కూడా ఎవరు కాదనలేదు. కొంతమందికి ఇది నిజమని తెలిసినా బయటకు ఒప్పుకోలేకపోవచ్చు. కొంతమందికి అది రేవంత్ రెడ్డి అంటే గిట్టని కొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు, లేకపోతే వాళ్ళు కొంతమంది దీన్ని జీర్ణించుకోలేకపోవచ్చు. బట్ ఇట్స్ ఫ్యాక్ట్. సో ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పైన ఇటీవల కొంతమంది నేతలు లేదా వారి పిల్లలు ఎవరైనా చేస్తున్న కామెంట్స్, ఆ కామెంట్స్ పైన కొంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ దంపతులను కానీ, లేకపోతే చిన్నారెడ్డి, సీనియర్ నేత చిన్నారెడ్డి గారిని కానీ కొంతమంది ఎమ్మెల్యేలు చాలా తీవ్రంగా ప్రశ్నించారు, నిలదీశారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. అయితే క్యాబినెట్లో మంత్రులు ఎవరు ఖండించలేదు. రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యల్ని మంత్రులు ఎవరు ఖండించలేదు. దీనికి పార్టీ నేతలు చెప్తున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి ఎవరు దీని మీద స్పందించొద్దు, పార్టీ చూసుకుంటుంది అని చెప్పి అన్నారు కాబట్టి ఎవరు ఖండించలేదు అనేది పార్టీ నేతలు చెప్తున్నమాట. ఎమ్మెల్యేలు మాత్రం గాంధీ భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేలు, జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు వరుసగా ఖండిస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, రేవంత్ రెడ్డిని ఇలా అనడం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి అని. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, విదేశీ టూర్కు వెళ్ళిన రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఇక్కడ కొండా సురేఖ గారి కుమార్తె రేవంత్ రెడ్డి గారి మీద నోరు పారేసుకున్నారో, ఆయన కొంతమంది ఎమ్మెల్యేలని ప్రెస్ మీట్ పెట్టి తనకు మద్దతుగా సురేఖ దంపతుల వైఖరిని, సురేఖ కూతురు వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించమని రేవంత్ రెడ్డి అడిగినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. 42 మంది ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి అడిగితే 15 మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడికి రాలేదు, రేవంత్ రెడ్డి మాట ఎవరు వినడం లేదు అని బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఒక రకంగా యుద్ధం తరహాలోనే దాన్ని ప్రచారంలో తీసుకొచ్చాయి. రేవంత్ రెడ్డి ఏదో ఎమ్మెల్యేలందరినీ బతిమాలుకున్నట్టు, మీరు వెళ్ళి నాకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యాఖ్యల్ని ఖండించండి అని చెప్పి అడుక్కున్నట్టు, బట్ వాళ్ళు ఎవరు రానట్టు, ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం. రేవంత్ రెడ్డి అడిగితే ఎమ్మెల్యేలు రాకపోవడం అనేది ఉంటుందా అనేది ఒక పాయింట్. ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా అంత పనిగట్టుకుని మొదటి నుంచి రేవంత్ రెడ్డిని రకరకాల రూపాల్లో ఆయనని క్యారెక్టర్ అసాసినేషనో లేకపోతే ఆయనని డైరెక్ట్ దాడే, సీఎం అని కానీ అదని కానీ ఏమి ఉండదు, గుంపు మేస్త్రని అదని ఇదని చాలా తీవ్రమైన దాడి బీఆర్ఎస్ సోషల్ మీడియా వైపు నుంచి జరుగుతూనే ఉంది మొదటి నుంచి. దానికి రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు అవును నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక యుద్ధం తరహాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారు ప్రకటించినట్టు కనపడుతోంది. ఇలాంటి ఒక రకమైన వార్తల్ని ప్రచారంలో తీసుకురావడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా 42 ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి బతిమాలుకున్నా కూడా వాళ్ళు వెళ్ళలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు అనే ఒక వార్తని ప్రచారంలో పెట్టారు. అది ఫేక్ వార్త,
లేకపోతే అది కావాలని వీళ్ళు సృష్టించిన ఒక వార్త, ఇటువంటి వాటిని ప్రచారంలో పెట్టి మైండ్ గేమ్ మొదలెడుతున్నారు. అయితే సోషల్ మీడియా ప్రచారాలకి ఒరిగేదే ఉండదు, మీరు జనంలో ఉండాలని కేసీఆర్ గారే వాళ్ళకి చెప్పారు. మీరు సోషల్ మీడియాను నమ్ముకుంటే మళ్ళీ పుట్టి మునుగుతుంది, మీరు జనంలో తిరగండి, జనాన్ని దగ్గరికి వెళ్ళండి అని చెప్పి కేసీఆర్ చెప్పారు. బట్ అయినా సరే బీఆర్ఎస్ అదే దీంట్లో ఉన్నట్టుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు బీఆర్ఎస్తో కుమ్మక్కై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, కొంత ఉప్పు అందిస్తున్నారని రకరకాల అనుమానాలు, ప్రచారాలు దీంట్లో ఉన్నాయి. సో వీటి మీద అసలు ఏం జరుగుతుంది అనేది చాలా కీలకమైన చర్చగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో నలుగుతున్న ఒక అంశం. చర్యలు ఎలా ఉంటాయి, కొండా సురేఖ పైన ఎలాంటి చర్య ఉండబోతోంది, చిన్నారెడ్డి గారి పైన ఎలాంటి చర్య ఉండబోతోంది, ఇంకా కొంతమంది ఇటీవల కాలంలో కొంచెం నోరు ఎక్కువగా చేసుకొని పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ పైన చర్యలు ఉంటాయా లేదా, అది అంతా ఒక ఆస్పెక్ట్. అయితే చర్యల మాట ఎలా ఉన్నా, ఈ చర్చలు పరిస్థితి ఏంటి అనేది ఒకటి చూద్దాం. మనతో చర్చలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్